రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ ఎట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ నుండి ఒక అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. టైటిల్ ని రివీల్ చేశారు, ఒక పోస్టర్ ని రివీల్ చేయడం జరిగింది. ఇక టైటిల్ చూసుకుంటే మూవీకి రాక అనే టైటిల్ ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక పోస్టర్ లో చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. పైన జుట్టు లేకుండా గుండుతో అసలు ఇలాంటి లుక్ లో ఇప్పటిదాకా ఒక్క మూవీలో కూడా ఆయన అయితే యాక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం, ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవాలి మనం అయితే. ఇటువంటి లుక్ చూడంగానే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే షాక్ అయ్యి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇదంతా పక్కన వెళ్తే ఈ వీడియోలో మనం ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ అండ్ అలాగే యాక్టర్స్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తానికి ఇప్పటిదాకా బయటకు వచ్చిన న్యూస్ ప్రకారంగా ఈ మూవీ బడ్జెట్ మొత్తం 800 to 900 crores అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది. అండ్ ఇక యాక్టర్స్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ఆయన రెమ్యునరేషన్ దగ్గరగా 175 crores అంట. అండ్ అలాగే మూవీ ప్రాఫిట్స్ లో వాటాగా 15% అయితే ఆయన వాటా ఉందంట. ఇక మొత్తం కలిపి ఆయన రెమ్యునరేషన్ మొత్తం 300 crores పైన ఉందని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ ఎట్లీ ఈ మూవీ కోసం అయితే దగ్గరగా 100 crores రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ దీపికా పడుకోని ఈవిడ రెమ్యునరేషన్ దగ్గరగా 20 to 25 crores అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఈ మూవీలో రష్మిక మందన కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తుంది. ఆవిడైతే ఒక నెగిటివ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారంట. ఆవిడ రెమ్యునరేషన్ చూసుకుంటే దగ్గరగా 5 to 7 crores అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇప్పటిదాకా బయటకు వచ్చిన న్యూస్ ప్రకారంగా ఇవే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ అండ్ అలాగే రెమ్యునరేషన్స్. మరి ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.